ఒక గ్రామంలో అనంతయ్య అతని భార్య అలివీలు నివసించేవారు. అనంతయ్య తిండి విషయంలో ఖర్చు చూసేవాడు కాదు, కాని బట్టల విషయంలో అతను భయంకరమైన లోభి. ఏవండి, ఇంకెన్నాళ్ళు ఆ దరిద్రపు టవల్ను పట్టుకు వేలాడతారు? మా అక్కవాళ్లు వస్తున్నారు, చూస్తే నవ్వుతారు. దాని పారేయండి. దీనికేం తక్కువైందే, ఇంకా గట్టిగానే ఉంది. ఊరికే బట్టలు కొనడానికి నేనేం జమీందార్ని కాను. నా పూసల సంచి పాడైంది. పట్నం తీసుకెళ్లి బాగు చేయించమంటే వినిపించుకోరు. సంచి బాగు చేయించడానికి పట్నం వెళితే బోలెడు ఖర్చు. మీ పిసినారితనం మండా. అనంతయ్య ఇంట్లో లేడు. అలివేలు ఆ టవల్ని ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తుంది. ఒక ముసలి బిచ్చగాడు అటుగా వెళ్తుంటే పిలుస్తుంది. తాతా, ఈ టవల్ తీసుకెళ్ళు, రూపాయిస్తాను. ఈ కుళ్ళుగుడ్డ నాకెందుకు తల్లి? సరేలే, రూపాయి కోసం తీసుకెళ్తా. అనంతయ్య తన టవల్ కోసం వెతుక్కుంటూ వస్తాడు. చెట్టు కింద బిచ్చగాడి గుడ్డి భార్య ఒక పెద్ద మూట పక్కన పెట్టుకుని కూర్చుని ఉంటుంది. అనంతయ్య మెల్లగా వెళ్లి ఆ మూటను లాగబోతాడు. ఎవడివిరా నువ్వు? గుడ్డిదానని నా సంచి దొంగలిస్తావా? నేను దొంగను కానమ్మా, మీ ఆయన కోసం వచ్చాను. అయితే చీకటి పడ్డాక రాపో. దెబ్బలకు భయపడి ఎలాగైనా తన టవల్ని దక్కించుకోవాలనే ఆశతో అనంతయ్య ఆ చెట్టుపై దాక్కున్నాడు. బిచ్చగాడు అతని భార్య గాఢ నిద్రలో ఉండగా ఆ మర్రి చెట్టు కిందకు ఇద్దరు దొంగలు ఆదుర్దాగా వచ్చారు. త్వరగా దీన్నిందులో దాచేయ్. ఇది బయటపడితే మనకు ఉరిశిక్ష తప్పదు. ఉరిశిక్ష పడేంత వస్తువా? అంటే అది ఖచ్చితంగా గొప్ప నిధే అయ్యుంటుంది. నా టవెల్తో పాటు ఆ నిధిని కూడా నేనే దక్కించుకోవాలి. తెల్లవారగానే అనంతయ్య చెట్టు దిగి బిచ్చగాడి దగ్గరికి వస్తాడు. తన భార్య అలివేలు ఎంతో ఇష్టపడే పూసల సంచిని బిచ్చగాడికి చూపిస్తాడు. ఓయ్ తాతా, ఇదిగో ఈ కొత్త పూసల సంచి తీసుకో. దానికి బదులుగా ఆ పాత చింపిరి గుడ్డల మూట నాకిచ్చేయి. ఏంటయ్యా, దీనికోసం అంత విలువైన సంచి ఇస్తావా? నీ ఇష్టం, తీసుకో. అనంతయ్య గొప్పగా మూట పట్టుకొని ఇంటికి వస్తాడు. అలివేలు ఎదురు వస్తుంది. నా పూసల సంచి బాగుచేయించి తెచ్చారా? ఏది? నీ సంచిచ్చేసి ఇదిగో నా టవలున్నా ఈ మూటను తెచ్చుకున్నాను. నీ మొహం తగలయ్యా! ఆ మంచి సంచిచ్చి ఈ దరిద్రపు మూట తెచ్చావా? అలివేలు కోపంతో అనంతయ్య చేతిలోని మూటను లాక్కుని బలంగా వీధిలోకి విసిరికొడుతుంది. అమ్మ బాబోయ్, ఏంటిది? అనంతయ్య సంచిలో రక్తమంటిన కత్తుందేంటి? ఓరే, ఆ కత్తిని చూస్తుంటే ఇందాకట్నుంచి ఊరంతా వెదుగుతున్నా ఆ హత్యకు వాడిన కత్తిలాగే ఉందే. కదలకు. ఊళ్ళో జరిగిన హత్యకు వాడిన ఆయుధం దొరికింది. నిందితుడు అనంతయ్యే. సంకెళ్ళు వేయండి. అయ్యా, అది నాది కాదు. దొంగలు ఆ మూటలో పెట్టారు. నేను కేవలం నా పాత టవల్ కోసం ఏదో నిధి ఉంటుందన్న ఆశతో దీన్ని తెచ్చుకున్నాను. నమ్మండి. నీ పిసినారితనం ఊరంతా తెలుసు, కాని ఆ పిసినారితనం నిన్నింత పెద్ద హంతకుడిని చేస్తుందని అనుకోలేదు. పద. ఆ పాత టవల్తో పాటు సంచిలో నిధి ఉందన్న అత్యాశ అనంతయ్యను జైలుపాలు చేసింది. అక్కడ కొన్ని రోజులపాటు నరకం అనుభవించిన తర్వాత తను దాచుకున్న సొమ్మంతా లాయర్లకు పోగొట్టుకుని సర్వస్వం కోల్పోయిన స్థితిలో చివరికి అనంతయ్య నిర్దోషిగా బయటపడ్డాడు. అతి లోభం ఆపదలకు మూలం. దురాశ దుఃఖానికి చేటు.